గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో వారు పరిపాలన చేసినటువంటి క్రమంలో ఒకటి డిఫంక్ట్ అయిపోయేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. అంటే నష్టాలు అనేటువంటిది చూపించో లేకపోతే మరొకటో లేదా ప్రభుత్వం నుంచి సహాయం అందించకో అనేక రకాలుగా రైతుల్ని ఇబ్బంది పెట్టి ఫ్యాక్టరీల్ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం ఇటువంటి సందర్భాలు చూసాం. చివరికి ఈరోజు రాష్ట్రంలో మిగిలినటువంటిది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఒకటే గత సంవత్సరం సీజన్ వరకు కూడా నడిచినటువంటి సందర్భాలు చూసాం. నిన్న ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. ఏం చేసిందనంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కాన్స్టిట్యూట్ చేస్తూ ఇండస్ట్రీస్ మంత్రి, ఫైనాన్స్ మినిస్టరు, సివిల్ సప్లైస్ మినిస్టరు, అలాగే హెల్త్ మినిస్టర్ని 4 మంత్రుల్ని కాన్స్టిట్యూట్ చేస్తూ 4-5 అంశాల మీద వారు చర్చిస్తారు, తగు నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటిది ఆ జీవో తాలూకు ఉద్దేశం. మొదటి అంశం ఏంటంటే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, చోడవరానికి సంబంధించినటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అటు చోడవరం నియోజకవర్గం, మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 25,000 మంది రైతులు ఆధారపడి ఉన్నటువంటి ఫ్యాక్టరీ 2025 సీజన్లో దాదాపు 1,20,000 టన్నుల మేర చెరుకును తోలితే 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పెట్టి 6 కోట్ల రూపాయలు కార్మికులకు చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లించక దాదాపు సంవత్సరాల కాలంగా వారు తోలినటువంటి వారి కష్టానికి తగ్గ ఫలితాన్ని వారు తోలినటువంటి చెరుక్కి డబ్బు చెల్లించమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా సరే నేటికి కూడా స్పందించక మళ్ళీ దీని మీద కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి పాయింట్ని పెట్టడం జరిగింది. దాంతోపాటు ఏడుకొప్పాక, తాండవ, అలాగే పక్క జిల్లాలో ఉన్నటువంటి భీమసింగ్ ఈ 3 ఫ్యాక్టరీస్ని లిక్విడేషన్ చేయడానికి ఇప్పటికే ఉన్నటువంటి తుంపాల షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరు, నెల్లూరు లాంటి ఫ్యాక్టరీస్ అన్నింటినీ కూడా కొన్ని కోర్టు కేసెస్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్ టు ద రిజల్ట్ ఆఫ్ ద కోర్టు కేసెస్ వాటిని కూడా లిక్విడేషన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 6 షుగర్ ఫ్యాక్టరీలని లిక్విడేట్ చేయడానికి ఉన్నటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పేమెంట్ చేయాల్సినటువంటి పేమెంట్స్కి ఏమో కమిటీ ఆలోచన చేస్తుందని చెప్తూ ఈ ఉన్నటువంటి 6 షుగర్ ఫ్యాక్టరీలని ఏపీఐసి ద్వారా ఇప్పటికే దాని మీద ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏపీఐసి పే చేయడానికి ఈ ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా ఏపీఐసి అమ్ముకునేటువంటి దానికి మీరు నిర్ణయం తీసుకుంటారని చెప్పి జీవో చెప్తా ఉంది. అసలు రైతుల తాలూకా వాటా, రైతుల తాలూకా కష్టం, రైతుల తాలూకా పెట్టుబడి, రైతుల తాలూకా చెమట, రైతుల తాలూకా హక్కుల్ని కాలు రాసేటువంటి హక్కుని ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని అడుగుతా ఉంది. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లో రైతులు వాటాదారులుగా ఉన్నారు, షేర్ హోల్డర్స్ గా ఉన్నారు. కనీసం ఒక జనరల్ బాడీ నిర్వహించరు, వారి తాలూకు అభిప్రాయాలు తీసుకోరు. ఏమీ చేయకుండా మేము లిక్విడేట్ చేస్తాం, ఏపీఐసి ద్వారా వీటిని అమ్ముకుంటాం, మా బినామీలకి రాసిచ్చేసుకుంటాం అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు ప్రభుత్వం ఉంది. దీన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. భవిష్యత్తులో దీని మీద పార్టీ నాయకత్వం అంతా కూడా కూర్చొని నిర్ణయం తీసుకొని ఏ రకంగా రైతులందరినీ కూడా కలుపుకొని ఏ రకంగా పోరాటం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద కూడా చర్చిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి, గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి మొన్ననే 10వ తారీఖు జరిగినటువంటి ర్యాలీలో కూడా ప్రకటన చేశాం. దాదాపు 6 దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ప్రతి సంవత్సరం జనరల్ బాడీ జరిగేది. మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం జనరల్ బాడీ నిర్వహించలేదు. ఈ సంవత్సరం ఎలాగ నిర్వహించరు, రైతుల తాలూకా బకాయిలు చెల్లించేటువంటి కార్యక్రమం చేయరు. అందుకనే వారికి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. రేపు సెప్టెంబర్ 20వ తారీఖు కల్లా వారు ఎట్టి పరిస్థితుల్లో వారికి ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలి. బకాయిలు 36 కోట్ల రూపాయల బకాయిలతో పాటు సెప్టెంబర్ 20 తర్వాత జనరల్ బాడీ నిర్వహించి ఆ కంపెనీ తాలూకా భవిష్యత్తును కూడా ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన చేశాం. ఒకవేళ 20వ తారీఖు లోపు వారు కానీ ఆ ప్రకటన చేయకపోతే, వారు జనరల్ బాడీ నిర్వహించకపోతే, బకాయిలు చెల్లించకపోతే సెప్టెంబర్ 20 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తాం. రైతులందరినీ కూడా అందులో సమాయత్తం చేస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ప్రభుత్వం మీద పోరాటానికి పిలుపునిస్తాం.
భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందుకనే మరొకసారి వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనలు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి, రైతుల తాలూకు భవిష్యత్తుకి చాలా ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి జీడిపి దాదాపు 37% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి జీడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 65% మంది కేవలం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. ఇటువంటి రాష్ట్రాన్ని వ్యవసాయం వరి వేయొద్దంటావు, చెరుకు వేయొద్దంటావు, మిర్చి వద్దంటావు, పొగాకు వద్దంటావు. మరి ఈ రాష్ట్రంలో ఏ వ్యవసాయం చేయాలి? రైతాంగం దేనికి మద్దతు ధర ఇస్తారు? దేనికి ప్రభుత్వం సహకరిస్తుంది? దేనికి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తారు? దేనికి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుంది? రైతులు నష్టపోతే ఎవరు కాపాడతారు? ఈరోజు తీరా చూస్తే మాన్సూన్ సీజన్స్ వచ్చేసి దాదాపు నెలన్నర అయింది, 2 నెలలు అయిపోతా ఉంది, వర్షాలు లేవు. రైతులు కాపాడేటువంటి దిక్కెవరు? ప్రభుత్వానికి బాధ్యత కదా. ఇవన్నిటి మీద కూడా ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అనేటువంటి విషయాన్ని, మరి ముఖ్యంగా ఈ చెరుకు ఫ్యాక్టరీని కాపాడుకునేటువంటి దాంట్లో వారి భవిష్యత్తుకు సంబంధించి గతంలో కూడా ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు అధికారులతో చెప్పడం జరిగింది. లిక్విడేషన్ దీనికి సమాధానం కాదు. అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఆల్టర్నేటివ్ పంట ఏంటి? ఒకవేళ చెరుకు మీద నష్టం వస్తే, చెరుకు వ్యవసాయం లాభసాయం కాకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి? అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి రైతాంగాన్ని కాపాడేటువంటి దానికి ఏం చేయాలనేటువంటి దాని మీద ఆలోచన చేస్తాం. కానీ ప్రభుత్వానికి అది లేదు. అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి ఈ భూముల్ని కావాల్సినటువంటి వ్యక్తులకు కట్టబెట్టేటువంటి కార్యక్రమం మాత్రమే జరుగుతూ ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారం. కోఆపరేటివ్ వ్యవస్థకి బద్ధ శత్రువు ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆయన డిఎన్ఏలోనే ఉంది. కోఆపరేటివ్ వ్యవస్థని ఏమాత్రం బ్రతికి బట్ట కడితే ఆయన బుట్ట మునిగిపోద్దన్నది ఆయన ఆలోచన. ఎందుకంటే హెరిటేజ్ వ్యవస్థ బాగుపడిందన్నా, అక్కడ చిత్తూరు ఫ్యాక్టరీ మూసుకుపోయిందన్నా దాని ప్రధానమైన కారకుడు, మూల కారకుడు, రైతులకు అపకారకుడు ఎవరంటే చంద్రబాబు. ఆయన హయాంలోనే 11 కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని మూసివేసినటువంటి చరిత్ర ఉందన్నమాట చంద్రబాబుకి. 11 కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు. ఆ రోజే ఆంధ్రవలస ఫ్యాక్టరీ కానీ, చిత్తూరు ఫ్యాక్టరీ కానీ, ఇలా అన్ని ఫ్యాక్టరీలు అన్నీ మూసివేసినటువంటి ప్రబుద్ధుడు ఆయన. ఈరోజు ఉన్నటువంటి ఏకంగా 10 మందికి అన్నం పెట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి ఫ్యాక్టరీగా, ప్రైవేట్ ఫ్యాక్టరీలు ధీటుగా ఉన్నటువంటి చోడవరం చక్కెర కర్మాగారాన్ని మూసేసి, చోడవరం చక్కెర కర్మాగారాన్ని మూయించేసి రైతులు పొట్టగొట్టి, రైతుకి ఇవ్వాల్సినటువంటిది ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. 35 కోట్ల రూపాయలు ఎవడబ్బు సొమ్మని అలా ఉంచుకుంటారు వీళ్ళు. ఎక్కడ కాదు, కనీసం బ్యాంక్ ఇంట్రెస్ట్ అయినా రైతాంగానికి ఇస్తారా? ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, లక్కీగా ఆయన వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే తుంపాల ఫ్యాక్టరీని క్రషింగ్ చేసినటువంటి ఘనత ఉంది. చంద్రబాబు మూసేసినటువంటి ఫ్యాక్టరీని ఓపెన్ చేసి, తాండా ఫ్యాక్టరీని ఓపెన్ చేసి క్రషింగ్ చేసినటువంటి ఘనత ఉంది. ఏటుకొప్పాక ఫ్యాక్టరీ, అలాగే చోడవరం చక్కెర కర్మాగారం, భీమ్సింగ్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి హయాంలోనే సక్సెస్ఫుల్గా నడిచినటువంటి కార్యక్రమాలు. తర్వాత దురదృష్టం, ఈ బాబు పదవిలోకి వచ్చాడు, అవన్నీ సెకండరీ ఇష్యూస్ కింద మళ్ళీ మారిపోయాయి. మేము ఆ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఈరోజు మంత్రులుగా పనిచేసినటువంటి అమర్ కానీ, ముత్యాలనాయుడు కానీ వీళ్ళందరూ కూడా క్యాబినెట్లు ఉన్నప్పుడు, ప్రభుత్వంలో భాగస్వాములకు ఉన్నప్పుడు కూడా ఏటుకొప్పాక ఫ్యాక్టరీ 2019, 2020 క్రషింగ్ చేసాం, 2020, 2021 చేసాం, 2021 సీజన్ కూడా కంప్లీట్ చేసాం. 3 సార్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే క్రషింగ్ జరిగినటువంటి ఘనత. అలాగే తాండవ ఫ్యాక్టరీ, తాండవ, ఏటుకొప్పాక 2 ఫ్యాక్టరీలు కూడా అదే సీజన్లో క్రషింగ్ చేసాం. భీమ్సింగ్ అనేది మాత్రం ఒక ఏడాది ముందు మూసేసిన పరిస్థితి. అది ఏంటి? జనరల్ బాడీ మీటింగ్ పెట్టి, ఆ జనరల్ బాడీ మీటింగ్లో భీమ్సింగ్ ఫ్యాక్టరీ కూడా కోఆపరేటివ్ ఫ్యాక్టరీ అయినా ఆ రైతులందరూ సమ్మతితో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి దీనికి మరొక యాన్సిలరీ యూనిట్ కింద, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కింద ఏదైనా చేసి ఆ రైతాంగాన్ని మేలు చేయాలని. ఎందుకంటే కోఆపరేటివ్ వ్యవస్థని
కోఆపరేటివ్ వ్యవస్థని ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేట్ పరం చేయడం కానీ, ప్రైవేట్ పరం చేయాలన్నా ఆ షేర్ హోల్డర్స్గా ఉన్నటువంటి రైతులతో జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసి అప్పుడు ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఆ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ నిన్న ఏం చేశారు, జీవో నెంబర్ 1594 డేటెడ్ 11/8 11th డేట్ని జీవో ఉటాటన చేసి ఏపీఎస్సీకి అప్పచెప్పేస్తారట. ఎవరు అప్పచెప్పేస్తారు? రైతులు గాజులు తోడుకుంటున్నారా? మీరు రైతాంగానికి, రైతు పొట్టగొట్టడానికి రైతులు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. రైతుకి మేలు చేయవలసింది పోయి రైతుకి ఏమో వెన్నుపోటు పొడుస్తారా? మామకి వెన్నుపోటు పొడిచారు, ప్రజలకి యూత్కి అందరికీ వెన్నుపోటు పొడిచారు. రైతులకి మరొకసారి వెన్నుపోటు పడడం కోసం ఈరోజు కంకణం కట్టుకున్నారా మీరు? సబ్ కమిటీ వేశారట. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో సబ్ కమిటీ వేశారు. అమరు ఆ రోజేమో ఇండస్ట్రియల్ మంత్రిగా కానీ, అగ్రికల్చరల్ మినిస్టర్గా కన్నబాబు కానీ, లేదు ఆ రోజు ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు కానీ, అలాగే మరొక మంత్రి, మొత్తం 4 ఉన్నారు అక్కడ. నెల్లూరు మంత్రి ఎవరైనా గోవర్ధన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, వీళ్ళు మంత్రులుగా సబ్ కమిటీ వేశారు. వేసినప్పుడు కూడా కోఆపరేటివ్లో ఎట్టి పరిస్థితుల్లో రైతులు మేలు చేయాలి, రైతులకు ఉంచాలి, ఈ ఫ్యాక్టరీని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కింద మార్చాలి, అవసరమైతే ఫ్యాక్టరీలన్నీ కూడా రైతుకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేద్దాం అనుకున్నారు తప్ప చెరుకు పంట తగ్గిందని అందరికీ లోకం అంతా తెలుసు, గిట్టుబాటు ధర ఇవ్వలేదని తెలుసు. కానీ మేము మా హయాంలో చోడవరం చక్కెర కర్మాగారం లైవ్లో ఉంచుకోవాలి, కాపాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గ్రాంట్ల రూపంలో ఒక ఏడాది 13 కోట్లు, ఒక ఏడాది 40 కోట్లు, 170 కోట్లు తెలుగుదేశం హయాంలో అప్పులు పాలైపోయిన ఫ్యాక్టరీని 35 కోట్లకి లాక్కొచ్చాం. ఓన్లీ 35 కోట్లు మాత్రమే అప్పు ఉన్నది. ఇంకా మొత్తం అన్ని చాలా వరకు క్లియర్ చేయించి లోన్ రూపంలో కాకుండా గ్రాంట్ రూపంలో కూడా 40 కోట్లు ఇచ్చి 90 కోట్ల రూపాయలు ఆ రోజు నాయుడు మేము అందరూ కూడా గట్టి ఫైట్ చేసి తీసుకొచ్చి ఇచ్చి అలాగే ప్రతి ఏడాది లాభాల బాటలో నడిపించి 5 ఏళ్ళు ఏ ఒక్క ఏడాది కూడా చోడవరం చక్కెర కర్మాగారం అది పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు. రైతుకి కానీ, ఆ కార్మికులకు కానీ, రైతుకి ఇవ్వాల్సినటువంటి చెరుకు తోలినటువంటి దానికి ఎంత అయితే బకాయిలు ఉన్న బకాయిలన్నీ సెప్టెంబర్ 30వ తారీఖు కల్లా ఇచ్చాం. ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్లో ముత్యాలనాయుడు నేను అందరూ ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు ఇప్పుడు ఉన్నటువంటి కేఎస్ఎన్ రాజు కానీ, బండారు సత్యనారాయణ కానీ, వీళ్ళందరూ ఆ రోజు మీటింగ్కి వచ్చినప్పుడు చెప్పారు, మీరు 90 కోట్లు తెస్తే దానికన్నా ఎక్కువే మేము రప్పించగలం, తెచ్చి చూపిస్తాం అన్నారు ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో 2004 సెప్టెంబర్ 30వ తారీఖు 2024 సెప్టెంబర్ 30ని. మీరు మాట పెట్టుకున్నది ఏంటిది? ఇప్పుడు మీరు ఏం సమాధానం రైతులు చెప్తారు? రైతుకి ఇవ్వాల్సిన 35 కోట్లు, కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలు ఏం చేస్తారు? ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ వాల్యూ పెరిగిందని, చోడవరం చక్కెర కర్మాగారానికి ఏమో సుమారు కాటాలతో కలిపి ఒక 60-70 ఎకరాలు ఉందని, ఆ ఇండస్ట్రీ విలువైనటువంటి ఇండస్ట్రీ అని అది ఏపీఎస్సీకి అమ్మేస్తారా? మా నాయకులు ఆ రోజు సబ్ కమిటీలు కూడా మినిట్స్లో బుక్లో రాశారు, మేమేవైతే గవర్నమెంట్ ఎష్యూరెన్స్ ఉండి ప్రభుత్వం హామీగా ఉండి అప్పు రూపంలో ఏటుకొప్పకు కానీ, లేదంటే చోడవరం ఫ్యాక్టరీకి కానీ అప్పు రూపంలో గవర్నమెంట్ హామీగా ఉండి అప్పు తెచ్చామో అప్పు అంతని కూడా గవర్నమెంట్ తీర్చుకుంటుంది. మినిట్స్లో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సబ్ కమిటీ దయచేసి ఆ మినిట్స్ ఓపెన్ చేయండి. అప్పు రూపంలో అది రైతుల మీద మోపం, గ్రాంట్ రూపంలోనే మేము ఇస్తాము. కానీ ఏదైతే అప్పు ఉందో అక్కడ ఆప్కాప్ నుంచి తీసుకొచ్చినట్టు అప్పు మాత్రం మీరు తీర్చుకోండి అని చెప్పారు. ఆప్కాప్ నుంచి తెచ్చినటువంటి అప్పు కేవలం 35 కోట్లు మాత్రమే చోడవరం చక్కెర కర్మాగారం ఉంది. నిన్న సూర్యబాబురాజు గారితో కూడా మాట్లాడితే మనం ఏదైతే గవర్నమెంట్ హామీగా ఉండి ఏటుకొప్పకు అప్పు ఇచ్చారో అప్పు అతన్ని కూడా గవర్నమెంట్ షేర్ హోల్డర్ కింద షేర్ కింద కన్వర్ట్ చేసేస్తారట. అది ఎంత తప్పు? గ్రాంట్ రూపంలో మీరు ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి ఈరోజు మా యలమంచిలి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రైతాంగానికి కూడా ఒకటే, తుంపాల ఫ్యాక్టరీలో షేర్ హోల్డర్స్ యలమంచిలిలో ఉన్నటువంటి వాళ్ళు మునపాక మండలం కానీ, లేదు అంటే అక్కడ ఉన్నటువంటి కాటాలు 4 కాటాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏటుకొప్పకు సంబంధించినటువంటివి కానీ, ఏటుకొప్పకులో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కానీ యలమంచిలి కాన్స్టిట్యున్సీలో రైతాంగం కూడా ఉన్నారు. ఈ రైతులకి మీరు ఏం చేస్తారు? షేర్ హోల్డర్గా ఉన్నటువంటి వాళ్ళు మా షేర్ వాల్యూ, మాకు చోడవరం చక్కెర కర్మాగారం షేర్ వాల్యూ 25,000 కూడా కొనుక్కున్నాం మేము. 200 టన్నులు తోలితే ఒక షేర్ కొనేటప్పుడు 25,000 కూడా ఒక షేర్ అమ్మింది. మరి అలాంటిదేమో మీరు ఈ రైతుకి ఏమీ సమాధానం చెప్పకుండా మీరు ఇష్టారాజ్యంగా మీరు ఏపీఐసిసి ద్వారా నిర్ణయం తీసుకొని కోఆపరేటివ్ వ్యవస్థని మీ సొంత వ్యవస్థలాగా, ఇందులో పార్ట్నర్స్ ఎవరంటే రైతులు పార్ట్నర్స్.
రైతులు మీ పార్ట్నర్స్ మీరు సంప్రదించుకున్నానా? ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సబ్ కమిటీ వేసి ఏపీఐసీకి అప్పచెప్పేద్దాం అనుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదు. రైతుల తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఇది ఎట్టి బస్సులు రైతులకు తగిన సమాధానం చెప్పాలి. లేని పక్షం కోఆపరేటివ్లో ఉన్నటువంటి కోఆపరేటివ్ ఫ్యాక్టరీలుగా ఉన్నటువంటి ఈ జిల్లాలో, ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఏటుకొప్ప కానీ, అలాగే తాండవలో సగం పార్ట్ కానీ, లేదు అంటే భీమసింగ్ కానీ, లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి చోడవరం చక్కెర కర్మాగారం కానీ, తుంపారు ఫ్యాక్టరీలు కానీ, ఇవన్నీ కూడా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి రైతు షేర్ హోల్డర్స్ ఉన్నారు. అందరికీ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళే అవుతారు మీరు. అంచేత కూటమి మాత్రం తప్పనిసరిగా చోడవరం చక్కెర కర్మాగారంలో ఉన్నటువంటి రైతుల బకాయిలు వెంటనే చెల్లించి దానికి ఇది వరకు ప్రభుత్వం ఇచ్చే ఏదైతే హామీగా ఉండి ఇచ్చిందో అది గ్రాంట్ రూపంలో ట్రీట్ చేసి అది రైతుకి ఇవ్వాల్సింది మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు జనరల్ బాడీ కండక్ట్ చేసి రైతులు నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత ముందుకు అడుగులు వేయాలి తప్ప రైతుకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే విధంగా ఏదైనా సరే ఒక ఇథనాల్ ఇండస్ట్రీస్ కానీ, లేదు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ పెట్టి చేయాలి తప్ప కానీ ఇష్టారాజ్యంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం కూడా గట్టిగా వ్యతిరేకించడంతో పాటు రైతుల్లో చైతన్యం తీసుకురావడం కోసం త్వరలో కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నామని మాత్రం మీడియా ద్వారా తెలియజేస్తూ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మన అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏటుకొప్పక, తుమ్మపాల, ఈ పాయకరాపేట నియోజకవర్గంలో తాండవ షుగర్ ఫ్యాక్టరీ, ఈ మూడింటిని కూడా ఇప్పటికే లిక్విడేషన్ చేయడానికి మూసేశారు. ఉన్నదాన్ని కూడా లిక్విడేషన్ ద్వారా పూర్తి స్థాయిలో వీటి తాలూకా భూములు వాటిని కూడా ఏపీఐఏసీసీ ద్వారా ఏదైతే ఈ కూటమి పాలకులు ఉన్నారో వారి తాలూకా అనుయాయులకి కట్టబెట్టడానికి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి 4 మంత్రుల చేత ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ 4 మంత్రులకి కూడా ముందుగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి అని చెప్పి నామమాత్రంగా మాత్రమే 4 మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారనేటువంటి విషయం తెలిసినటువంటి విషయం. అయితే ముఖ్యంగా ఈ ఏపీఐఏసీ ఎందుకు అప్పగిస్తున్నారనంటే దాని ద్వారా వారికి ఎవరైతే కావాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి ఈ భూములన్నీ కూడా కట్టబెట్టే విధంగా ఓ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఈ 24,000 మంది రైతులు కూడా చోడవరం నియోజకవర్గం, మోడల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు అత్యధికం. పక్కన ఉన్నటువంటి నర్సీపట్నానికి ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటు సబ్బవరం ప్రాంతానికి చెందినటువంటి రైతులు కూడా కొంతమంది ఉన్నారు. అయితే 2024లో చేసినటువంటి క్రషింగ్కి సుమారుగా రైతులకి చెల్లించవలసినటువంటి బకాయి, కార్మికుల జీతాలు ఈ రెండు కలిపి సుమారుగా 35 కోట్ల రూపాయలని 2 సంవత్సరాలుగా నేటికి కూడా చెల్లింపు జరగలేదు. అదే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా జనరల్ బాడీ మీటింగు జరిగేటప్పటికే మరి ప్రతి ఏడాది కూడా 5 సంవత్సరాల్లో సుమారుగా 90 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫ్యాక్టరీ రైతులకి చెల్లించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇదే విధంగా జనరల్ బాడీ మీటింగ్ రోజుకి పేమెంట్ ఇవ్వాలి. ఎందుకు 24 సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో రైతులు చెల్లించవలసినటువంటి బకాయి కావచ్చు, కార్మికుల జీతాలు కావచ్చు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.